నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ధనాదాయము, విశేషమైనటువంటి ఖ్యాతి గడించేదానికి అవకాశం ఉంటుంది. జూన్ 2వ తేదీ మిథున్ రాశి వారికి ధనస్థానము, బుద్ధి కారకుడైనటువంటి, కుటుంబ కారకుడైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన గురువు యొక్క బలంతో పాటు ఈ సంవత్సరం శని, కుజుడు, రాహువు మొదలైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలత వలన వీరికి లోగడ ఉన్నటువంటి రుణాలని తీర్చుకోవడం, చాలా దీర్ఘకాలంగా వాయిదా వేయబడినటువంటి పనులన్నీ కూడా సత్వర కాలంలో వాటన్నిటినీ సంతృప్తి చేయడం లేదా పూర్తి చేయడం, దాంతోపాటు ధనాదాయం వివిధ మార్గాల ద్వారా విశేషంగా లభించడం, అనుకున్నదంతా కూడా సాధించడం, మంచి యశస్సు, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం, గురుబలం వలన అనేక విధాలుగా ఈ సంవత్సరం వీరికి లాభదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వీరికి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, చాలా ఆర్థిక ఈతి బాధల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక రుణ భారాల నుండి బయటపడటం, ఆర్థిక ఇబ్బందులు వైదొలగటం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం, వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గురువు, శని, రాహువు, కుజుడు ప్రధానమైనటువంటి బలమైన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల పూర్వ సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.